పశ్చిమాసియా సంక్షోభంతో నిజంగా అమెరికా ఫస్ట్ విధానం నెరవేరుతోందా? ఈ యుద్ధంతో ఏ అమెరికా పౌరుడి ఆశలు ఆకాంక్షలు నెరవేరుతున్నాయని ప్రశ్నించారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్. ఇజ్రాయెల్ ప్రభావంతో పడిపోయిన ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఇరాన్ ప్రజలను నేరుగా టార్గెట్ చేస్తున్నారని, దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ట్రంప్ మీడియా సమావేశానికి ముందు అమెరికా ప్రజలను ఉద్దేశించి బహిరంగంగా లేఖను విడుదల చేశారు ఇరాన్ అధ్యక్షుడు. ఈ యుద్ధం అనిశ్చితితో పాటు మానవ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోందన్న పెజిష్కియాన్ కొన్నేళ్ల పాటు ఉండిపోయేలా పగ బీజాలు నాటుతోందని పేర్కొన్నారు. అసలు ఈ యుద్ధాన్ని సమర్థించుకోవటానికి అమెరికా వద్ద సరైన కారణం ఉందా అని యుఎస్ ప్రజలు ప్రశ్నించుకోవాలన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్. పశ్చిమాసియా సంక్షోభంతో నిజంగా అమెరికా ఫస్ట్ విధానం నెరవేరుతోందా? ఈ యుద్ధంతో ఏ అమెరికా పౌరుడి ఆశలు ఆకాంక్షలు నెరవేరుతున్నాయని ప్రశ్నించారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్. ఇజ్రాయెల్ ప్రభావంతో పడిపోయిన ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఇరాన్ ప్రజలను నేరుగా టార్గెట్ చేస్తున్నారని, దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ట్రంప్ మీడియా సమావేశానికి ముందు అమెరికా ప్రజలను ఉద్దేశించి బహిరంగంగా లేఖను విడుదల చేశారు ఇరాన్ అధ్యక్షుడు. ఈ యుద్ధం అనిశ్చితితో పాటు మానవ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోందన్న పెజిష్కియాన్ కొన్నేళ్ల పాటు ఉండిపోయేలా పగ బీజాలు నాటుతోందని పేర్కొన్నారు. అసలు ఈ యుద్ధాన్ని సమర్థించుకోవటానికి అమెరికా వద్ద సరైన కారణం ఉందా అని యుఎస్ ప్రజలు ప్రశ్నించుకోవాలన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్.